ప్రైజ్ గాడ్. ఓకే. దేవుని స్తుతిస్తాం, దేవుని మహింపడదాం. పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. Good morning. Yes. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంత నీదే, నీవే నీవే బ్రతుకంత నీవే. నాదంటూలు కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. Thank you, Jesus. 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 I'd like to thank you, precious Lord, for the kings of kings, lords of lords, Lord Jesus. I thank you so much for giving this great opportunity. Thank you, Jesus. Hallelujah. నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. సత్యం జీవం నీవే, జీవించుటకు నీవే. అపాయం రాకుండా పాడువాడు నిన్ను నేను ఆరాధిస్తూ. అపాయం రాకుండా పాడువాడు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. Thank
you క్లారిటీ లేదమ్మా. glorify ఒకసారి you, వాళ్ళకి Lord ఇన్ఫార్మ్ చేయి, Jesus మెసేజ్ చేస్తే Christ. చూసుకోవట్లేదు. In the name of Jesus Christ. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Thank you very much. అందరు చెప్పండి. Thank you, Jesus. Say everyone, thank you, Jesus. అందరు చెప్పండి. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, అందరు చెప్పాలి Jesus. కదా. Thank Thank you, you, Jesus. Jesus. Thank Thank you, you, thank you, Jesus. Thank you, Thank Jesus. you, Jesus. Thank you, Jesus. చెప్పాలి, నాతో కలిసి చెప్పాలి. Thank you, Jesus. Thank you, Jesus. అందరు Thank you, చెప్పాలి. అందరు దీన్ని Jesus. అనుకోండి. Please tell with the one Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Thank Jesus. you, Jesus. Thank you. Thank you, Thank you, Jesus. Jesus. Thank you. Thank you, Jesus. Amen. Praise God. Hallelujah. మంచి దేవుడా యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ బిడ్డలకి నీ అమూల్యమైన మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Jesus. In Jesus' mighty name I pray. Amen. Okay. Praise God. Hallelujah. అందరూ చెప్పండి. Praise Hallelujah. 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 ఓకే. లెట్ Hallelujah. నాట్ మనం దేవుని వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎంతమంది మీరు చర్చికి వెళ్ళారు? ఒకసారి ఎవరెవరు చర్చికి వెళ్ళారో కామెంట్ లో మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఈరోజు మార్నింగ్ సండే ఎవరెవరు చర్చికి వెళ్ళారు మీరందరూ కూడా కామెంట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ ఆర్ నో. చర్చికి వెళ్ళింటే ఎస్, వెళ్ళలేకపోయి ఉంటే నో అని కామెంట్ చేయండి. ఓకే, టుడే ఇస్ సండే. God has given another Sunday for us. Amen. Hallelujah. And also today is God's resurrection day. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై సజీవుడై తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దినం సండే. సండే is not holiday, it's holy day. There is a lot of difference in between holiday and holy day. Today is not holiday, today is holy day. Amen. ఈరోజు పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం. ప్రభువుని ఏకముగా కూడి మనము గొప్ప చేయు దినం. Amen. Hallelujah. Today I want to discuss a word of God according Psalms 63 verse 1. ఎవరైనా చదవండి. Psalms 63 verse 1. దేవా నా దేవుడవు నీవే. Yes. Yes, continue it. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధుల ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఓకే, చాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు చెప్తున్నటువంటి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. He has a personal experience with God. దేవునితో ఒక వ్యక్తిగత అనుబంధం కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుణ్ణి దేవుడుగా గుర్తించాడు. ఆ దేవదేవుణ్ణి వెతకాలనుకుంటున్నాడు. ఇంటెన్షన్ చూడండి ఎలాగుందో. లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జీవము కలిగిన దేవుణ్ణి వెతకాలనుకుంటున్నాడు. ప్రార్థించాలని, స్తుతించాలని, ఆరాధించాలని. He has a desire about God.
దేవుని కొరకైన ఒక కోరికను కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక? లార్డ్ యు ఆర్ మై గాడ్. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఇంటెన్షన్. హి హాస్ ఏ గ్రేట్ ఇంటెన్షన్ ఫర్ గాడ్. ఈ వర్డ్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వర్డ్ లో నుంచి నేను మీకు చాలా విషయాలు చెప్తాను. హి హాస్ ఎ డిజైర్, హి హాస్ ఎ ఒపీనియన్, హి హాస్ ఎ ఎయిమ్, ఒక ఉద్దేశము, ఒక ఆరాటము, ఒక ఆలోచన, ఒక కోరిక కలిగి కొన్ని దేవా నా దేవుడవు నీవే అనే గమనిస్తా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, దేవుణ్ణి వెతకాలి, స్తుతించాలి అన్న ఆరాటం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంతకీ ఆరాటం అంటే అర్థం ఏంటంటే, ఆరాటం ఇంటెన్షన్, దేవుని స్తుతించాలని, ఆరాధించాలని, మహిమపరచాలని అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు. ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడు, అభిప్రాయం కలిగి ఉన్నాడు. నీవే వేకువని నిన్ను వెదకెదను. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఇది దావీదు యొక్క ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ ఎలా? వాట్ అబౌట్ అవర్ డిజైర్ అబౌట్ గాడ్? ఎలా ఉంది? దేవుని కొరకైన అంతరంగ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో ఒక ఆరాటం కలిగి అన్నటువంటి ఒక మంచి ఒపీనియన్ మనం ఇక్కడ, దేవా నా దేవుని నిన్ను వెదకెదను. దేవుణ్ణి వెదకాలంటే ఎప్పుడైనా మనం వెదకచ్చు. బైబిల్ ఏమంటుందంటే, యెహోవా మీకు దొరకు కాలమున వెదుకుడి, సమీపముగా ఉన్నప్పుడు వేడుకోండి. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చనిపోయి మన కొరకు తిరిగి పునరుత్థానుడై తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఆయన చేసిన త్యాగం కొరకే. దేవుడు ఈజ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, సర్వ కృప కలిగినటువంటి వాడు. తన పిల్లలమైన మన కొరకు ఆయన చేసిన త్యాగం, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ సాక్రిఫైస్. అసాధారణమైనటువంటి త్యాగం. ఇట్స్ నాట్ కామన్ వర్డ్, ఇట్స్ నాట్ కామన్ థింగ్. డోంట్ థింక్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్. Jesus was crucified on the cross. That is the intention of the God for his children. తన పిల్లల నిమిత్తమై తన అంతరంగ స్వభావం దేవునికి అలా ఉంది. ఆయన పిల్లలైనటువంటి మనం, మన యొక్క ఇంటెన్షన్ ఎలాగుంది? దావీదు ఇంటెన్షన్ ఎలాగుంది? దేవుణ్ణి వెదకాలనుకుంటున్నాడు. ఎప్పుడు వెదకాలనుకుంటున్నాడు? వేకువజామున, దాదాపుగా 4 గంటల నుంచి 5-6 గంటల వరకు తెల్లవారుజామున
అని అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో వేకువజామున లేచి లేదా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే శరీరము సహకరించదు. కాసేపు నిద్రపోదామా, కాసేపు ఇంకోసేపు అడుకుందామా, అప్పుడప్పుడే తెల్లవారే సమయంలోనే కొంతమందికి నిద్ర పడుతుంది. కొంతమందికి మరొక ఆలోచన, ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి అంటే బద్ధకం అడ్డం వచ్చేస్తుంది, బలహీనతలు అడ్డం వచ్చేస్తాయి, అనారోగ్య కారణాలు అడ్డం వస్తాయి, రకరకాలైన అనుభవాలు మనకు ఎదురై. అయినను నీ ఇంటెన్షన్ ని నువ్వు మర్చిపోకూడదు. ప్రపంచం అంతటి కొరకు జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక్కడే భూమికి ఆకాశానికి మధ్య ఒక నిలువు కొయ్య, అడ్డకొయ్య అనగా క్రాస్, సిలువ మ్రాను పైన 3 మేకులతో వ్రేలాడదీయబడినటువంటి యుగ పురుషుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు అంత త్యాగం చేసి మనకి తన ప్రేమను వెల్లడి చేస్తే, ఆయనను వెతకడానికి, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి ఈరోజు మనం అందరం కూడా దేవుని ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా ఆరాధించాలి, ఎంతైనా మహిమపరచాలి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనకు మాదిరికరముగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండండి అని కొన్ని సిచ్యువేషన్స్ ని దేవుడు మనకు బైబిల్ చరిత్ర ద్వారా మనకి చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, దేవుణ్ణి వెతికే స్థితిలో ఉన్నాడు. ఏ సమయంలో? వేకువజామున, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, వేకువ త్వరగా తెల్లవారుజామున. ఆ సమయంలో నిద్రను పక్కన పెట్టి, సుఖాన్ని పక్కన పెట్టి, అన్ని పరిస్థితులను తట్టుకోగలిగితే, అన్ని పరిస్థితులను తట్టుకోగలిగి దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించగలిగినప్పుడు, వాట్ ఈస్ ద టైం? ఏ సమయం అది? వేకువజామున, కొన్ని తెల్లవారుజామున అనుకుందాం. ఆ సమయంలోనైనా దేవుని స్తుతించి ఆరాధించగలిగే అలవాటు నీకుంటే, రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. yes, absolutely I am telling you, really you are blessed. because ఎందుకంటే నీ దినచర్య ప్రార్థనతో, స్తుతులతో, ఆరాధనతో, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధితో నీ దినచర్యని నువ్వు ప్రారంభించినట్లయితే, ఆ దినమంతా శుభప్రదమైన, సురక్షితమైన, క్షేమాభివృద్ధికరమైన సంతోషాన్ని నువ్వు చూస్తావు. కొంతమంది లేవంగానే రకరకాల అలవాట్లు కలిగి ఉంటారు. కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు, బెడ్ కాఫీ అంటారు, బెడ్ టీ అంటారు. కొంతమంది ఇంటి పనులు చూసుకుంటారు, కొంతమంది టీవీ ఆన్ చేస్తారు, ప్రోగ్రామ్స్, రకరకాలైన ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తారు. కొంతమంది సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటారు. ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ దేర్. ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. కానీ కీర్తనాకారుడు ఏమంటుండంటే, దేవా నా దేవుడవు నీవే, నిన్ను నేను వెతుకుతాను ఎప్పుడు వేకువన. అంటే మనిషి యొక్క దినచర్య దేవుని యొక్క సన్నిధితో ప్రారంభించాలి. ఆమేన్. నోట్ దిస్ పాయింట్. నేనైనా, నీవైనా, మనమైనా, ఎవరమైనా దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క తలంపు చొప్పున
దేవుని కృప చొప్పున ఈరోజు మనం అందరం కూడా సజీవులమై ఉన్నాం. మనము దేవుణ్ణి మొదట వెదకగలగాలి. దేవుణ్ణి ఆశతో ఆరాటపడాలి. ఎప్పుడెప్పుడా నేను దేవుణ్ణి స్తుతించాలి, ఎప్పుడెప్పుడు నేను దేవుణ్ణి మహింపరచాలి. ఇంతకీ వేకువజామున ఎందుకు కోరుకున్నాడు? మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, రాత్రి కాలం కావచ్చు, ఆల్టర్నేట్ గా ఇంకొక రోజు కావచ్చు, ఇంకొక దినం కావచ్చు. వేకువజామున వెతకాలి అని ఎందుకు అనుకున్నాడు? అప్పుడంట ఆ 2వ వచనంలో మీరు చూస్తే, ఎవరైనా చదువుతారా? వర్స్ 2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలమ్మా, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ ఆలయము తట్టు నేనెంతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. డేవిడ్ సేస్, ఓ లార్డ్ మై గాడ్, నా దేవా, నా ప్రభువా, నా దేవుడవు నీవే. ఎందుకు నేను వేకువ జామున నిన్ను వెతకాలనుకుంటున్నానంటే, స్తుతుల మూలముగా, ప్రార్థన మూలముగా, విజ్ఞాపన మూలముగా, ఆరాధన మూలముగా, మొట్టమొదటిగా నీ దినచర్యని ఈ రీతిగా నువ్వు ప్రారంభించగలిగితే ఇలాంటి అనుభవం నీకు కూడా ఎదురవుతుంది. ఎలాంటి అనుభవం? అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు కీర్తనకారుడు? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. అంటే ఉదయకాలము జనరల్ గా, సైకలాజికల్ గా మనం ఆలోచిస్తే, మార్నింగ్ అవర్స్ మైండ్ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెష్ గా, ఫ్రీగా, ఓపెన్ గా, చాలా కూల్ గా ఉంటుంది. కాస్త ఎండ వచ్చినప్పుడు టెన్షన్, స్వెట్టింగ్, ఏదో అంత బిజీ స్టార్ట్ అయిపోద్ది. ఆఫ్టర్నూన్ అనుకోండి ఇక చెప్పబడ్డదు, ఈవినింగ్ అనుకోండి అస్సలు చెప్పబడదు, నైట్ మళ్ళీ చెప్పబడదు. ఒక సమయాన్ని చూస్ చేసుకున్నాడు దావీదు దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. దేవుని సన్నిధిలో దావీదు ఒక సమయాన్ని చూస్ చేసుకున్నాడు. ఏంటి ఆ సమయం? వేకువజామున. ఆ సమయంలో ఫ్రెష్ అవర్స్ లో, ఓపెన్ హార్ట్, మంచి స్వభావముతో, మంచి ఆలోచనతో ఉదయకాలం వేకువజామున దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ ఫ్రెష్ అవర్స్ లో, ఆ అర్లీ అవర్స్ లో దేవుని సన్నిధిలో దావీదు దేవుని బలమును చూడాలనుకున్నాడు, దేవుని శక్తిని చూడాలనుకున్నాడు, దేవుని యొక్క ప్రభావమును చూడాలనుకున్నాడు, దేవుని యొక్క ఆలోచనను గ్రహించాలనుకున్నాడు. అండ్ ఎర్లీ అవర్స్, వేకువజామున, ఉదయ కాలమున దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అలా ఒక టైం ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సమయంలో నేను దేవుని బలమును ప్రభావమును చూడవలెనని, నీ పరిశుద్ధ ఆలయమునందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఎస్, ఈజ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ మైటీ మిరాకిల్స్. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మనం చూడాలంటే సర్టన్ టైం పర్సనల్ గా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచేటటువంటి ఒక సమయాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఆ సమయం నీకు చాలా వాల్యుబుల్ గా ఉండాలి. ఆ సమయం నీకు చాలా బ్లెస్డ్ గా ఉండాలి. సాధ్యమవుతుందా వేకువజామున లేచి దేవుని స్తుతించడం? ఎస్, ఐఎమ్ రెడీ టు ప్రైజ్ టు గాడ్ అని మనం అనుకుంటాం. కానీ శరీరము మనల్ని బలహీనపరుస్తూ ఉంటది. కాసేపు పడుకుందాం, కాసేపు చేతులు ముడుచుకొని పడుకుందాం, కాసేపు కాళ్ళు ముడుచుకొని పడుకుందాం, కాసేపు బ్లాంకెట్ తో
బ్లాంకెట్ వేసుకొని పడుకుందాం, ఇంకొంచెం సేపు నిద్రపోదాం అనే ఫీలింగ్స్ ఫిజికల్ గా మనకు కలుగుతాయి. అప్పుడు మనలో ఉండే ఆత్మ లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో దుఃఖపడతాం. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నటువంటి ఆ తరుణం, ఆ సమయం, అదంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన బలమును చూడాలి, ఆయన ప్రభావమును చూడాలి. ఎంత డిజైర్ చూడండి. యాజ్ ఎ పర్సనల్ కమ్యూనికేషన్, పర్సనల్ ఫెలోషిప్ విత్ ద గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత అనుభవం కలిగినటువంటి వాడు దావీదు. ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ వర్డ్ ఇట్ ఈస్. ఐ థింక్ చాలా అద్భుతకరమైనటువంటి మాట. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి సెటన్ టైం ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక టైంని మనం ఫిక్స్ చేసుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఒక సమయాన్ని మనము చూస్ చేసుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని ఒక టైం ఎక్కడైనా ఎప్పుడైనా చూస్ చేసుకో. ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడైనా ఎప్పుడైనా జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ తీర్మానం, ఆ కమిట్మెంట్ కలిగి ఉన్నారా? ఎంతమంది ఈరోజు జాయిన్ అయ్యారు మరి గారు? ఎంతమంది ఇలాంటి కమిట్మెంట్స్ కలిగి ఉన్నారు? అలాంటి కమిట్మెంట్స్ మీరు కలిగి ఉంటే యువర్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదించబడినారు, మీరు దీవించబడినారు, మీరు హెచ్చించబడినారు. మీరు తీర్మానం లేకుండా ఉండగలిగితే you can't see the wonders, you can't see the miracles. దేవుని కార్యాలు మీరు చూడలేరు, దేవుడు చేసే అద్భుతాలను మీరు చూడలేరు. ఎంత డిజైర్ చూడండి. ఆ కింది వచనంలో, 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమం. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఏమే హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మన పెదాలు దేవుని స్తుతించగలగాలి. దేవుని స్తుతి. అబద్ధమాడు పెదవులు దేవునికి అసహ్యం. నిజమాడే పెదవులు దేవునికి ఇష్టం. ఆ పెదవులతో దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహింపరచు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 4వ వచనం చూడండి. నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించున్నప్పుడు. ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు దేవుని? రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. గ్లోరీ టు గాడ్. సే హల్లెలూయా. అందరు చెప్తారు ఒకసారి హల్లెలూయా. ఆర్ యు లిజనింగ్? వింటున్నారా అందరూ? వింటున్నారా? వింటున్నట్టు ఉంటున్నారా? ఎస్ ఎస్. గాడ్ బ్లెస్ యు. దేవుని సన్నిధిలో చూడండి. రాత్రి జాములందు నా మంచం మీద నేను పడుకొని ఉన్నప్పుడు నిన్ను ధ్యానించాను ప్రభువా, నిన్ను స్తుతించాను ప్రభువా, నిన్ను ఘనపరచాను ప్రభువా అని దావీదు తన అనుభూతిని పంచుకుంటున్నాడు.
ఆ అనుభూతి ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా హృదయం, నా ప్రాణం తృప్తి పొందుచున్నది ప్రభా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది. అంటే దేవుణ్ణి స్తుతించే విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో, దేవుణ్ణి గణపరిచేటటువంటి విధానంలో ఉన్న ఆనందం, సంతోషం దేంట్లో కూడా ఉండదని ఆశలు కదా. ఇష్టమైన పదార్థం వండుకుంటే తినాలని ఎంత ఆరాటపడ, కడుపు నిండా తినాలి, ఇంకా తినాలి, ఇంకా కావాలి అని ఆశపడ. వాట్ యువర్ సోల్, నీ ఆత్మ సంగతి ఏంటి? వాక్యం చెప్తుంది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో సౌఖ్యముగా మితముగా ఉంటూ. అలాంటి కృప కలిగినటువంటి దేవుడు సాయంకాలం వేళ మనకు మాట్లాడుతున్నటువంటి మాట. లిసన్, బీ కేర్ఫుల్. లెట్ మీ టెల్ వన్ థింగ్, దట్ ఈస్ ఈ 5వ వచనంలో చూస్తే కింద, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది. హౌ గాడ్ వి హ్యావ్. ఇంత దేవుడు మనం కలిగి ఉన్నాం, ఇంత దేవుని మనం కలిగి. ఎలాంటి పెదవులు? నా పెదవులు నిన్ను స్తుతించుచున్నాయి ప్రభా. ఇక్కడ ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తుంది ప్రభా. ఇట్స్ ఎ వెరీ 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో ఆయనకున్నటువంటి ఆ ఫెలోషిప్ చూడండి. ఈ మాటలు దావీదు గారు ఊరికే చెప్పలేదు, అనుభవించి చెప్తున్నటువంటి మాట. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ, దేవుడు చేసిన ప్రతి కార్యంని పాయింట్ వైజ్ గా గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించాలనుకో. ఈరోజు మీరు ఎంతమంది దేవుని స్తుతించారు? మీరు మీ పడకల మీద ఉండగా, మీరు నిద్రించుచుండగా, మీ నిద్ర అయిపోయిన తరువాత మీ దినచర్యని దేవునితో ప్రారంభిస్తుంటే యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే నీ డెడికేషన్ చూస్తాడు దేవుడు, నీ కమిట్మెంట్ చూస్తాడు దేవుడు, నీ కమ్యూనికేషన్ చూస్తాడు దేవుడు, నీ ఆలోచన విధానాలు చూస్తాడు దేవుడు, నీ తలంపులు చూస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించు. ఎన్ని అనుభవాలు చెప్తున్నాడు చూడండి దావీదు. మొదట, దేవా నా దేవుడు నీవే అని ఒప్పుకున్నాడు. రెండవదిగా, వేకువని నిన్ను వెనక్కిదని అంటాడు. మూడవదిగా, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి అంటాడు. నాలుగవదిగా, నా పడక మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆనందపడుతున్నాను, తృప్తి పడుతుంది నా హృదయం. ఎంత ఇవన్నీ ఎవరో చెప్తేనో వచ్చే మాటలు కాదు, ఎవరినో చూసి కాపీ కొట్టి చెప్పే మాటలు కాదు, అనుభవంతో రాసినటువంటి మాటలు. వ్యక్తిగత అనుభవం, దావీదుకు దేవుడిచ్చిన వ్యక్తిగత అనుభవం మేరకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ గా దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగత అనుభూతి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఫీల్ వెరీ హ్యాపీ. ఎంత చక్కగా, ఎంత ఆనందంగా, ఎంత ఉన్నతంగా అలాంటి అనుభూతిలో ఉంటామో అంత సంతృప్తిగా మన అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాం. మళ్ళీ చెప్తున్నా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో మితముగా ఆత్మ వర్ధిల్లుతుంది. దేవుని సన్నిధిలో సమృద్ధిగా, సమిష్టిగా దేవుని కార్యాలను నువ్వు చూచుటకు నువ్వు కూడా సిద్ధపడాలి. ఎలాంటి పెదవులు? ఉచ్చరించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేస్తుంది. ప్రతిదినం ఉదయం లేచిని మొదలుకొని రాత్రి పడుకున్న ఈ నోటిలో ఉన్న నాలుక ప్రతిదినం ఉదయం లేచిని మొదలుకొని పడుకునేంత వరకు
మన నోరు, మన మాట, మన పద్ధతి, మన క్రియలు, మన ఆలోచన విధానాలు, ఇవన్నీ దేవుని స్తుతించగలిగే విధంగా మనము మార్చుకోవాలి. మన పద్ధతులు, మన ఆలోచన. ఈ గూగుల్ మీట్ లో మీరందరూ ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. బైబిల్ క్విజ్ లో, ప్రేయర్ సింగింగ్ గ్రూప్ లో, ఈ మార్నింగ్ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. మంచిదే. ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకుంటున్నారు ఇందులో అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మనం టైం పాస్ చేయాలని కాదు. యాక్చువల్గా ఈ రోజు కూడా నేను వస్తానని మీతో వాక్యం పంచుకుంటాను, దేవుని స్తుతిస్తాను అని నేను ముందుగానే, నాకు ప్రీ ప్లాన్ ఉండదు కొన్ని విషయాల్లో. నేను దేవుని సన్నిధిలో ఉదయకాలం చర్చిలో మెసేజ్ చెప్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోను అని దేవుడు మాట్లాడారు. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, దేవునితో మనకు ఒక వ్యక్తిగత అనుబంధం అనేది ఏర్పరచుకోవాలి. సామును లేచి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా, నీవు లేచి రేయి మొదటి జామును మొదలుపెట్టు, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు. గ్లోరీ టు గాడ్. ఎంతమంది ఉదయకాలం వేసి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎంతమంది దేవుని స్తుతించే అలవాటు ఉంది? ఎంతమంది దేవుని గణపరిచే అలవాటు ఉంది? ఎంతమంది దేవుని మహింపరిచే అలవాటు ఉంది? రాత్రి పడుకుంటాం, నిద్రపోతాం చక్కగా, ఉదయం లేవగలుగుతున్నాం. ఎవరు లేపారు? ఉదయం అయింది లేయనిగా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, సెల్ ఫోన్స్, మన చుట్టుపక్కల ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మనల్ని తట్టి లేపగలుగుతారు, మనల్ని తట్టి లేపగలుగుతారు. అయితే దేవుని బిడ్డలారా, నీకు మెలకు వస్తుంది ఉదయకాలం అంటే దేవుడు నిన్ను తట్టి లేపుతున్నాడు. గ్లోరీ టు గాడ్. సే హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం మరొక రోజుని నువ్వు చూడగలుగుతున్నావు, నీకు మెలకు వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఒకవేళ మమ్మీనో డాడీనో అక్క చెల్లెలు అన్నతమ్ములు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి నువ్వు నిద్రపోతుంటే నేను లేపచ్చు. మార్నింగ్ అయిన టైం అయిన త్వరగా లేచి టిఫిన్ చేయి, ఫ్రెష్ అప్ గాని లేపుతారు జనరల్ గా. ఇట్స్ కామన్. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదయకాలము రాత్రి జాముల సమయంలో, అది రేయి మొదటి జామున కానీ, వేకువ జామున కానీ, తెల్లవారుజామున కానీ, నిద్రపోయింది మొదలుకొని తిరిగి ఎప్పుడైతే నువ్వు లేవగలుగుతున్నావో, ఎవరు నేను నిద్ర లేపుతున్నారు, నాకు మెలకు వచ్చింది నేను లేస్తున్నాను అంటున్నారా? నో. నీకు మెలకువ పుట్టించిందే దేవుడు. దేవుడు నిన్ను మెలకువ ద్వారా నిన్ను తట్టి లేపు. ఆయన నిన్ను తట్టి నిద్ర నుంచి లేపుతున్నాడు. నీకు మెలకు వచ్చింది అంటే దేవుడు నిన్ను లేపుతున్నాడు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దినచర్యను స్తుతుల మూలముగా నువ్వు ప్రారంభించాలి. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నా ప్రియ చెల్లి, తమ్ముడు, దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా ఈ రీతిగా హెచ్చించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎలాంటి విధానాలు దేవుడు మీ మీద కలిగి ఉన్నాడు తెలుసా? ఎలాంటి విషయాల్లో దేవుడు మీ పైన కొన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడు తెలుసా? He has a great opportunities about your career. ఒక అమ్మాయి జాబ్ కొరకు ట్రై చేస్తుంది ఈ గ్రూప్ లో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక అమ్మాయి ఈ గూగుల్ మీట్ లో జాబ్ కొరకు ట్రై చేస్తుంది. ఒక సిస్టర్, చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నువ్వు సఫర్ అవుతున్నావు, జాబ్ కొరకు ట్రై చేస్తున్నావు, ఆల్రెడీ నీ జాబ్ కొరకు కొంతమందికి పైసలు కూడా ఇచ్చావు, బట్ దే హ్యావ్ నో రెస్పాన్స్. వాళ్ళు నీకు రెస్పాండ్ అవ్వలేదు.
వాళ్ళు నీకు రెస్పాన్స్ ఇవ్వలేదు. నా ప్రియమైన సహోదరి, ప్రియ చెల్లి, మై డియర్ లవింగ్ సిస్టర్, గాడ్ వాంట్స్ టాక్ టు యూ ఇన్ దిస్ టైం. ఆర్థిక శోభతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ, ఉద్యోగం కొరకు నువ్వు ఇచ్చిన పైసలు తిరిగి నీకు ఉద్యోగం రాలేదు, పైసలు రాలేదు, అలా నువ్వు బాధపడుతున్నావు. ఈ గ్రూప్ లో హౌ మెనీ మెంబర్స్ జాయిన్ టుడే? ఎంతమంది జాయిన్ అయ్యారు? More than 30, Arna. More than 30. మోర్ దెన్ 30. ఓకే, గుడ్. గాడ్ బ్లెస్. 30 మెంబర్స్. మీలో ఎవరైనా కావచ్చు. నౌ దిస్ టైమ్ గాడ్ వాంట్స్ టాక్ టు యూ. ఐ రిలీజ్ దిస్ ప్రొఫెసీ. బాగా అర్థం చేసుకోండి, బాగా వినండి. ఎవరెవరైతే ఇందులో ఉన్నారో, ఈ మెసేజ్ వింటున్నారో, గాడ్స్ మైండ్, గాడ్స్ లీడింగ్, దేవుని యొక్క నడిపింపు నీ ఎడల దేవుడు కనపరుస్తున్నాడు. నీకు జాబ్ రావాలి, ఆ జాబ్ కొరకు కొంతమందికి పైసలు ఇచ్చావు, ఆ పైసలు ఇచ్చిన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఫైనాన్షియల్ గా సఫర్ అవుతుంది ఒక సిస్టర్ ఈ గ్రూప్ లో. మై బిలవ్డ్ లవింగ్ సిస్టర్, God can change everything about your career. Amen. నీ భవిష్యత్తు గురించి దేవుడు సమస్తము ఆయన మార్చగలడు. చూడండి, ఒకసారి నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను. Psalms 139 verse 17. Psalms 139 verse 17. చదవండి, ఎవరైనా చదవండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, Psalms 139, నీ 7. తలంపులు దేవా, నాకెంత ప్రియమైనవి, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై అవి ఉన్నవి. ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. గుడ్ సిస్టర్. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటిని లెక్కించాలనుకుంటే అవి ఇసుక కంటే ఎక్కువైనవి. అంటే చూడండి, గాడ్స్ ప్లాన్స్ చూడండి, దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క ఆలోచన విధానం చూడండి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నవా? జాబ్ కొరకు పైసలు ఇచ్చి అటు జాబ్ కొరకు ఇటు పైసల కొరకు ఎదురు చూస్తున్నావా సిస్టర్? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఐ ప్రొఫెసై, మే గాడ్ విల్ ప్రొవైడ్ ఏ జాబ్ as soon as possible. Amen. నా దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వనై ఉంటున్నాడు వెరీ షార్ట్లీ. ఎవరికైతే నువ్వు పైసలు ఇచ్చావో, ఎవరికైతే పైసలు ఇచ్చి జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావో, దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఘన కార్యం చేయబోతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఏ మిరాకిల్. ఒక అద్భుతం దేవుడు చేయాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు నీ ఎడల గొప్పగా అద్భుతకరంగా దేవుడు చేయనై ఉంటున్నాడు. దేవుడు నీకు జాబ్ ఇస్తున్నాడు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి. యు బికమ్ ఏ
గ్రేట్ జాబ్, ఒక గొప్ప జాబ్కి దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. దేవుడు గొప్ప పనికి దేవుడు నేను అప్పగించబోతున్నాడు. ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉంది, దేవుని కొరకు ఒక మంచి పాత్రగా నువ్వు వాడబడాలని అనుకుంటున్నావు. నీ కుటుంబం నుంచి నీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆటంకాలు వస్తున్నాయి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మరి కొంతమంది మ్యారేజెస్ కొరకు ప్రేయర్ చేస్తున్నారు. కొంతమంది అడిగారు, మ్యారేజెస్ కొరకు ప్రేయర్ చేయండి అన్న. ఎస్, ఐ విల్ ప్రే ఆఫ్టర్ దిస్ మెసేజ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఎస్, ఐ విల్ ప్రే. అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అటు మ్యారేజెస్, తల్లిదండ్రులు పిల్లల కొరకైనటువంటి బర్డన్స్ కలిగి ఉన్నారు. మై బిలవ్డ్ పేరెంట్స్, గాడ్ వాంట్స్ టు a miracle in your family. ఈ వీక్ లో, ఈ వారంలో, from this Sunday to next Sunday, in between 7 days we have, in these 7 days, ఈ 7 రోజుల్లో దేవుడు మీ ఎడల కొన్ని అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, కొన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, కొన్ని సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. Yes, my beloved brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, అయితే నువ్వు దేవుని స్తుతించగలగాలి, దేవుని మహిమపరచాలి. We have certain time to praise to God. దేవుని స్తుతించడానికి ఒక సమయాన్ని నువ్వు కేటాయించాలి. దావీదు వేకువజామున లేచి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఆయన బలమును ప్రభావమును చూడాలనుకుంటున్నాడు. అలాంటి డిజైర్ నీవు కలిగి ఉండు, అలాంటి ఇంటెన్షన్ నువ్వు కలిగి ఉండు, అలాంటి ఫీలింగ్స్ నువ్వు కలిగి ఉండు, అలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉండు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక సిస్టర్ వాళ్ళ ఫాదర్ కి కాలుకి దెబ్బ తగిలి బాధపడుతున్నాడు ఒక ఆయన. ఎస్, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి, ఈ గూగుల్ మీట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సిస్టర్ వాళ్ళ ఫాదర్ కి, అంటే వాళ్ళ డాడీకి కొంచెం హెల్త్ సిక్ అయి ఉన్నది. కాలికి దెబ్బ తాకి నడవలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు, సహోదరి, మీ నాన్నగారిని దేవుడు తాకబోతున్నాడు, మీ నాన్నగారిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఎస్, ఐ విల్ ప్రే ఆఫ్టర్ దిస్ మెసేజ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మంచి సమయానికి మనం వచ్చాం, మంచి మంచి టాపిక్స్ మనం వింటున్నాం. God bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఎందుకంటే మీరు కూడా దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎప్పుడు ఎక్కడ ఫెయిల్యూర్ కావకండి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. ఆయనని ఎంత స్తుతిస్తావో అంత లైక్ చేస్తాడు ఆయన. ఆమేన్. ఆయనని ఎంత, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావో అంత నిన్ను మల్టిపుల్ బ్లెస్సింగ్స్ కి అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మనసు నీ ఎడల నిలిపి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరేమైనా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మీ బిజినెస్ ప్లానింగ్ కూడా దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. Amen. As early as possible, I prophesy. Thank you, Jesus of Nazareth. God wants to talk to us in this time. బైబిల్లో చాలా అనుభవంతో కూడినటువంటి సంగతులు దాగి ఉన్నాయి. కీర్తనకారులు, భక్తులు చెప్తారు, దేవుని సేవకులు చెప్తారు, ప్రవక్తలు చెప్తారు, ప్రవక్తనీయులు చెప్తారు. పరిశుద్ధాత్మ దేవునితో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగి మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఈరోజు నీవు కూడా దేవునితో ఒక మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండు, మంచి కాంటాక్ట్ కలిగి ఉండు. ఒక టైంలో దేవుని వెతుకు,
నువ్వు మునుపెన్నడు చూడని సంగతులను చూస్తావు, మునుపెన్నడు చూడని అద్భుతాలను చూస్తావు. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ గాడ్. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. మీ హృదయాల్లో మనుషులకి స్థానం ఉంటే వాటిని విడిచిపెట్టండి. మీ హృదయాల్లో వస్తువులకి స్థానం ఎక్కువ ఉంటే వాటిని వదిలేసేది. మీ హృదయ అంతరంగాల్లో మరేదైనా ఎక్కువగా మీరు ఆశపడుతుంటే దాన్ని వదిలేయండి. బికాస్ ఎందుకంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవునికి ఆలయమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, మనలో ఆయన నివసించనై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రకటన 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్ల నేను వానితో, వాడు నాతో కలిసి భోజనము చేయుదము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత చక్కటి అద్భుతమైన మాట మనం వింటున్నాం ఈ సమయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీతో ఆయన కలిసి, ఆయనతో నువ్వు కలిసి భోజనం చేయడానికి, పరలోకపు విందులో పాల్గొనడానికి, పరలోక రాజ్యంలో ఆయన నిన్ను తన ఎదుట నిలవబెట్టుకోవడానికి నిన్ను తలుపు తట్టి పిలుస్తున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా. చాలా మంది స్వరం వింటున్నారు కానీ తలుపు తీయడం లేదు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు లేని ప్రార్థనలు పొందుకుంటున్నారు. చాలా మంది చేస్తున్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కానీ దేవునికి హృదయంలో స్థానం ఇవ్వడం లేదు. You must pray, oh Lord, you come into my heart. నా హృదయంలోనికి రండి ప్రభువా, నేను దేవుని సన్నిధిలో అడుగు. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వు. దేవుని కంటే లోకంలో, ప్రపంచంలో ఎవరు ఎక్కువగా? ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఫ్యామిలీ, ఆర్ నెక్స్ట్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ మినిస్ట్రీ. ఇలాగా అంచెలంచెలుగా మన ఆలోచనలని మనం స్థిరపరచుకోవాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, రెండవ ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి, మూడవ ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వాలి, దేవుని సేవకి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును గాక. ఆమేన్. ఈ లాక్డౌన్ కి బిఫోర్ 2019 వరకు కూడా దాదాపు ఓపెన్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్, గాస్పెల్ మీటింగ్స్, హీలింగ్ మీటింగ్స్ ఎన్నో చేశాం. ఈ చేసిన ప్రతి చోట, ప్రతి మీటింగ్స్ లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, సైన్స్, వండర్స్, మిరాకిల్స్ దేవుడు చేశాడు పరిచర్యలు. ఆల్ టు గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆమేన్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు అలాగా గొప్ప కార్యాలు చేయగలిగాడంటే మా పరిచర్యలో దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఆమేన్. మాతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం. చక్కగా యవనస్తులు చాలా బాగా నడిపిస్తున్నారు. రాజేష్, మణి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. ప్రతిసారి నేను ఈ గూగుల్ మీట్ లోకి వచ్చిన ప్రతిసారి వీళ్ళ గురించి నేను చెప్పకుండా ఉండలేను. బికాస్ ఎందుకంటే అది గొప్పతనం కాదు, అది పొగడతలు కాదు, వారిని ఏదో నేను హెచ్చించాలని కాదు. వారు చేస్తున్నటువంటి పని చాలా ప్రయాసముతో కూడినది, చాలా శ్రమతో కూడినది. ఎంతో సమయాన్ని హెచ్చించాలి, ఎంతో నాలెడ్జ్ని ఉపయోగించాలి, ఎంతో టెక్నాలజీని యూజ్ చేయాలి. మనందరినీ ఒక వేదిక పైకి వాళ్ళు తేగలిగారంటే దాని ముందు చాలా ప్రయాసం ఉంది. ఎందుకు ఇంత ప్రయాస? దేవుని పని జరగాలి, దేవుని కార్యాలు ప్రజలు చూడాలి, దేవుని నమ్మాలి, జీవం కలిగిన దేవుని కొరకు మహిమ కలిగిన పాత్రగా నిలబడాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పని చేసే వారిని ఆయన గొప్పగా హెచ్చిస్తాడు.
ఎన్నో మిరాకిల్స్ జరిగాయి మన పరిచర్యలో. అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచాడు దేవుడు మన పరిచర్య. కారణం ఏంటంటే మై ప్రయారిటీ, మై ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మై గాడ్. నేను దాన్ని ఫాలో అవుతాను బాగా. నా మొట్టమొదటి స్థానం నా దేవునికే, తర్వాతనే పేరెంట్స్, ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కావచ్చు. ఈరోజు దావీదు దేవుని వేకునే నిన్ను వెతుకుతాను అని ఆ వేకుజామ సమయం కష్టతరమైనప్పటికీ కూడా దేవుని వెతకగలగాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి అని అంత ఆరాట పడుతున్నాడు. అంటే అలా ఆరాట పడ్డాడు కాబట్టి ఈరోజు దావీదు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క కోరిక అలాగుంది. ఈరోజు మీ కోరిక ఎలా అనుకునేటి జరగడం లేదా? మాట ఇచ్చిన వారు మాట తప్పారా? మనుషులతో ఎక్కడైనా ఎప్పుడైనా మోసపోయావా? మనుషుల ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా అపహసించబడి, దూషించబడి, అవమానపరచబడ్డావా? మై బిలవ్డ్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ వాంట్స్ టు టాక్ టు యు ఇన్ దిస్ టైం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయం. పరిశుద్ధాత్మ దేవునికి ఒక మంచి వ్యక్తిగా, మంచి బిడ్డగా, మంచి సాక్షిగా, సాధనంగా నీవు కూడా చరిత్రకెక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవునితో ఉంటుందో, మన ఆత్మీయ జీవితాలు, మన స్థితిగతులు, మనకున్న సమస్తము కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దావీదు చక్కగా రాశాడు, నా దేవుడవు నీవే, వేకువరే నిన్ను వెతుకుతాను ప్రభా, ఉచ్చహించు పెదవులతో నిన్ను స్తుతిస్తాను ప్రభా. ఎందుకు అలాగ చెప్తున్నాడు? అంత రుచి చూశాడు. వాక్యం ఉంది కదా, యెహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకోండి. బ్లైండ్ గా తెలుసుకోకండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తెలుసుకోకండి. థింక్ అబౌట్ ఇట్, వాట్ గాడ్ సేస్ టుడే. దీని గురించి ఆలోచించండి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు? బైబిల్ ఇస్ ద హార్ట్ బుక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క హృదయ గ్రంథం బైబిల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హృదయ తలంపే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంతరంగ స్వభావ సమ్మేళనమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ చరిత్రలో దావీదు పేరు ఎక్కిపోయింది. అలాగా దావీదు ఆరాటపడి వెదికి అనుభవంలో ఉన్నాడు. ఆ అనుభవం ఎలాగా? రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది ప్రభు అంటాడు. హౌ డిజైర్ ఇట్ ఈస్ రియల్లీ. మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవునికి ప్రయారిటీ ఇచ్చే వారంగా, ఒక సమయంలో దేవుణ్ణి మనం స్తుతించేటటువంటి వారంగా ఒక టైం షెడ్యూల్ మనం కలిగి ఉన్నట్లయితే నీ సరిహద్దులలో ఆయన నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. నీ సరిహద్దులలో నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు, సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మెసేజ్ ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందో, ఎంతమందికి ఈ మెసేజ్ దేవుడు మరి ఫార్వర్డ్ చేస్తున్నాడో, ఎంతమందికి దేవుడు ఈ మెసేజ్ ని అందించడం, మీరందరూ కూడా ప్రత్యేకమైన సమయాన్ని దేవునితో మీరు కలిగి ఉండండి. గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. గాడ్ కెన్ మోటివేట్, గాడ్ కెన్ ప్రొటెక్ట్, గాడ్ కెన్ బ్లెస్, గాడ్ కెన్ హీల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సే ఎవ్రీవన్ ఆమేన్. 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 Yes, praise God. Are you happy now, all of you? Yes అన్న. సంతోషంగా ఉన్నారా? అవునన్నయ్య. Okay, good. What we have to receive? Through this word, through this message. Praise God.
Let me know your feelings. మీ అనుభవాలు నన్ను తెలుసుకొనివ్వండి. దేవుడు మీతో మాట్లాడిన మాటల్ని బట్టి మీరు ఎలాగ స్పందించారో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి త్వరగా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుకోకుండా దేవుడు మీ మధ్యకి ఈ వారం కూడా తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. నన్ను ఇన్వైట్ చేసినటువంటి తమ్ముడు రాజేష్ అండ్ మనీ, ఎస్పెషల్ ఐ థ్యాంక్స్ టు యూ బికాస్ ఆఫ్ వీఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. May God bless you abundantly in Jesus' name. Amen. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నాతో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైం హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ గ్రూప్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వివాహాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఉద్యోగాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ సంపూర్ణమైన స్వస్థతకి అప్పగిస్తున్నాను ప్రభు. మీ గాయపడిన హస్తం సాచి మీరు ముట్టండి, మీరు తాకండి, మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. నీ నామం మహింపరచబడాలి, నీ కార్యములు జరగాలి ప్రభు. యేసువే నీకు స్తోత్రం. నీకే మహిమ కలుగును తండ్రి. నీకు స్తోత్రం. వ్యాధులతో, అనారోగ్యంతో, బలహీనతలతో, సమస్యలతో ఉన్నవారు యేసు నామం సంపూర్ణ స్వస్థత వారు కలుగుదురు కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ కార్యములు జరిగించి మీరు మహింపమని నీ సన్నిధిలో నాయన నేను నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాలు, వారి తోబుట్టువుల్ని, కుటుంబ సభ్యులందరినీ దీవించారు. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ యు లార్డ్. హల్లెలూయా. Thank you, Jesus. The name of Jesus Christ. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. 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 Thank you, Jesus. Blessed be the name of you. ఎందరైతే నీ వాక్యమును విని అంగీకరించారో, తృప్తిపరచబడ్డారు, బలపరచబడ్డారు, దీవించబడ్డారు, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ చేస్తున్న పనులు, చదువు, సమస్తము నాయన దీవెనకరంగా ఆశీర్వదించి యేసయ్య నామమున ప్రార్థన చేసి బిడ్డలందరినీ దీవిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Father, Son, Amen. and the Holy Spirit. You fill with the compassion, you fill with the presence. Thank you, Jesus. In Jesus' mighty name, I bless you. Amen. 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 ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక సాయంకాల సమయంలో మా ముందుకు వచ్చి ఈ యొక్క ఆరాధనలోను వాక్య పరిచయంలోను నడిపించినందుకు ఈరోజు ప్రభు మనందరితో కూడా ఒక శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియజేశాడు. ఆ వాక్యమును మనం గ్రహించు వారమై ఉండాలి ఆత్మలో. మనమందరూ కూడా ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలి.
దేవుడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాడు ఈ యొక్క వర్తమానం ద్వారా. విత్తబడినటువంటి వాక్యము ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను గురించినటువంటి విషయాలు ఈ యొక్క సాయంకాల సమయంలో దైవ సేవకుల ద్వారా మనందరితో కూడా మాట్లాడించున్నారు. సో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఎవరెవరైతే మరి దేవునితో అటువంటి సహవాసం కలిగి దేవుడు కోరుకున్న రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండునట్లుగా ఎంతమంది తీర్మానం తీసుకున్నారో ఆ కమిట్మెంట్స్కి ఈరోజు మాత్రమే కాక మరి చిరకాలము కూడా మన జీవితంలో జీవం ఉన్నంత వరకు కూడా ప్రభు సన్నిధిలో ఈ యొక్క కమిట్మెంట్స్ అన్నీ కూడా మనందరం కూడా ప్రభువులో కలిగిన ప్రతి కమిట్మెంట్ కూడా దేవుని చిత్తానుసారంగా మరి నడిపించుకుంటూ ముందుకెళ్ళినట్లుగా తీసుకున్నటువంటి యొక్క తీర్మానపూర్వకమైనటువంటి యొక్క వర్తమానమును మన జీవితాలకు అప్లై చేసుకున్న ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కొంతమందితో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడించున్నారు. ఇది వరకు కూడా కొంతమంది దేవునితో అటు సహవాసం లేకోకుండా, ఇది వరకు కూడా దేవుడితో ఒక నిబంధన లేకోకుండా, ఇది వరకు కూడా దేవుడితో ఒక ఫెలోషిప్ లేకోకుండా వారి యొక్క జీవితాల్లో మరి రకరకాలైనటువంటి స్థితిలో జీవిస్తూ దేవునితో సహవాసం కలిగి జీవించువారు. అయితే దేవుడు ఈ సమయంలో కొంతమందితో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడారు. సో దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాలు, మరి దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా అయితే హెచ్చరించాడో, దేవుడు ఏ రీతిగా అయితే మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడో, మరి ఆలస్యం చేయకోకుండా 2 లేకుంటే 3 ఎవరైనా కూడా ఆలస్యం చేయకుండా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. ఈరోజు నేను చాలా మంచి మెసేజ్ అన్నయ్య. నేను చాలా బ్లెస్ అయ్యాను మెసేజ్ తోటి. సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అన్నయ్య. దావీదు ఏ విధంగా అయితే కోరిక కలిగి ఉన్నాడో, దేవుడి పట్ల ఆశ కలిగి ఉన్నాడో, దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించాలి అన్న ఒక గ్రేట్ ఇంటెన్షన్, ఆ ఎయిమ్, ఆ ఒపీనియన్ ఏ విధంగా అయితే తను ఉంచుకున్నారో మనసులో, ఇంకా మార్నింగే వేకువజామున ఇంకా ఆయన గాడ్తో ఫెలోషిప్, గాడ్తో కంపానియన్ నడవాలని ఆ యొక్క రెవల్యూషన్ అంటే ఏ విధంగా అయితే దావీదు డిసైడ్ చేసుకుని ఉంటున్నాడో అలాంటి గొప్ప దేవుడితో కలిగిన సత్సంబంధాన్ని ఈరోజు మనము కలిగి ఉండాలని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఎల్లప్పుడూ మనము దేవుని స్తుతించే వారిలాగా ఉండాలని నేను నేర్చుకున్నాను అన్నయ్య. బిఫోర్ దేవుడిని మనము అంటే అనేక సార్లు మన ఆత్మకి, తర్వాత మన బాడీకి ఎప్పుడు పోరాటం జరుగుతుంటది. అనేక సార్లు మన బాడీయే విన్ అవుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే మనం దేవుడితోటి ఫెలోషిప్ లో ఉంటూ మనం దేవుడి యొక్క వాక్కు మనం వినాలి అనే ఆసక్తి కలిగి ఉంటామో, ఆ యొక్క కంపాషన్ మనలో ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా మన యొక్క బాడీని మనం జయిస్తామని నేను నేర్చుకున్నాను అన్నయ్య. అది నేను పర్సనల్గా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బిఫోర్ అలారం పెట్టుకొని అవన్నీ నేను చూస్తుండే అన్నయ్య. బట్ ఇప్పుడు అలారం కంటే ముందే, అంటే అలారాన్ని జయించే ఒక ఆత్మని దేవుడు మనకి ఇచ్చారు. సో అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను అన్నయ్య. ఇంకా గాడ్ ఏ విధంగా అయితే మన కోసం సాక్రిఫైస్ చేశారు, క్రాస్ పైన క్రూసిఫై అయ్యారు, అది మన కోసం ఆ ఇంటెన్షన్ కలిగి ఉన్నారు గాడ్. అలాంటిది మనం ఎలా ఉండాలి గాడ్ కోసము? గాడ్ మన కోసం అంత లవ్ చేస్తూ, అంతగా హ్యాపీగా ఫీల్ అవుతూ, మన కోసం మనతో నడవాలని, మనతో ఫెలోషిప్, ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని ఎంత ఎదురు చూస్తూ ఉంటారు. మనకు కావాల్సిన వాళ్ళు, నా అనుకునే వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఏ విధంగా ఉంటుంది, మనం అసలు ఆ రోజంతా ఎలాగో ఉంటుంది. అలాంటిది మనం దేవుడితో మాట్లాడకుండా మన సొంత పనుల్లో మనం బిజీ అయిపోయి దేవుడిని మర్చిపోతా ఉంటే దేవుడు ఎంత ఫీల్ అవుతారు. సో మనం అట్టి రీతిగా ఉండకూడదు. మనము శరీరానుసారులుగా ఉండకూడదు, ఆత్మానుసారుల వలె మనం ఆత్మ చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలని నేను ఈరోజు నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా
దావీదు ఏ విధంగా అయితే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క ప్రెజెన్స్ ఏ విధంగా అనుభవిస్తున్నాడో, ఆ యొక్క రుచి, ఆ యొక్క టేస్ట్ ఆఫ్ లవ్ అనేది ఏ విధంగా అనుభవిస్తున్నాడు అనేది, ఆ పర్సనల్ ఫెలోషిప్ కలిగి ఉన్నారు అనేది మనం కూడా కలిగి ఉండాలి. వ్యక్తిగత సంబంధం గాడ్తో మనకు ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇవ్వాలి, తర్వాత ఫ్యామిలీకి ఇవ్వాలి, తర్వాత మినిస్ట్రీకి ఇవ్వాలి అని నేర్చుకున్నాను అన్నయ్య నేను. సో మనం ఏ ఏ పని చేసినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్కి ఇవ్వాలి. మన జీవితంలో ఆ యొక్క ఒక్క దినము దేవుడి సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని ఉంటుంది కదా అన్నయ్య. సో అలాంటి యొక్క ప్రెజెన్స్లో మనం ఉండాలి, అనుభవించాలి. రాత్రి అయినా పగలైనా ఎల్లవేళలా దేవుడిలో రిజాయిస్ అవుతూ దేవుడి యొక్క ప్రెజెన్స్ని మనము అనుభవించాలి అని నేను నేర్చుకున్నాను అన్నయ్య. చాలా ప్రాక్టికల్గా మనం అనుభవిస్తాం అది, దేవుడితో మనం ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నప్పుడు అని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా మన హృదయాంతరములో ఇంకా వేరే ఏదన్నా డిస్టర్బెన్సెస్ కానీ ఏమున్నా కానీ అవన్నీ తీసివేసేసి ఫస్ట్ కనెక్షన్ గాడ్తోనే మన ఫస్ట్ డే స్టార్ట్ అయ్యే ముందే ఫస్ట్ మనం గాడ్ని సీక్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి, తర్వాతనే ఇంకా ఎవరైనా అని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ప్రతి మన థ్యాంక్స్ గివింగ్ కానీ, మహిమ కానీ, స్తుతి కానీ అన్నీ దేవుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు మన కోసం. మనం ఎప్పుడు స్తుతిస్తాము, ఎప్పుడు ఆరాధిస్తాము, ఎప్పుడు మాట్లాడతామని దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు మన కోసము. మనము మన యొక్క బిజీ షెడ్యూల్ని కొంచెం పక్కన పెట్టి గాడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వి విల్ సీ ఏ బ్లెస్సింగ్, మిరకిల్ అని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా ఈ యొక్క మెసేజ్ ద్వారా నేను చాలా దీవించబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఆయన యొక్క ఆ హార్ట్ ఏదైతే కోరుకుంటుందో, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని కోరుకుంటుండో మనం ఉండాలని, ఆ విధంగా మనం నడుచుకోవాలని నేను నేర్చుకున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ మెసేజ్. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ రుచి. మరి చక్కగా నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియచేసినందుకు ప్రభు సన్నిధిలో ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఒక నిబంధన పరమైనటువంటి రీతిగా దేవునితో ఒక నిబంధన మనమందరం కూడా చేసుకున్నట్లుగా, ఒక తీర్మానం తీసుకున్నట్లుగా దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉంటున్నారు. కొంతమంది ఇంకా టీం మెంబర్స్ సమయం ఇవ్వమని కోరుతుంటున్నారు. దయచేసి ఇంకా మాట్లాడాలనుకున్నవారు మాట్లాడండి, మీకు సమయం ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఈరోజు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఎలాంటి సమయాల్లోనూ ప్రార్థించాలి అన్నది. నాకు ఈ లాక్డౌన్లో చాలా విషయాల్లో ఎంతగా దేవుని దగ్గర ఉండాలి, ప్రార్థించాలన్నప్పటికీ అనేకమైన ఆటంకాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏవో ఒకటి ప్రార్థించలేకపోయాను. కానీ ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా తప్పకుండా ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఇంకా అధికంగా ఆశీర్వదిస్తారని మీరు సెలవిచ్చున్నారు వాక్యం ద్వారా. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా నిర్ణయించుకున్న అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ప్రార్థన అయితే వదిలిపెట్టకూడదు అన్నది నిర్ణయించుకున్నానన్నా. ఇదే నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా నేను ఎప్పటికీ ప్రార్థన వదిలిపెట్టకూడదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పడుకోనైనా ప్రేయర్ చేసుకోవాలి అన్నది డిసైడ్ అయ్యానన్నా. అదే విధంగా ఫస్ట్ లాక్డౌన్ లో అన్నా మీరు మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేశారు ఈ గూగుల్ మీట్ లోనే. ఇప్పుడు ప్రేయర్ చేసి ఒక వాగ్దానం ఇచ్చారు, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను, నీవు యెరూషలేములో ఆదరింపబడు. ఆ వాగ్దానం బట్టి ప్రేయర్ చేసుకోమా, అన్ని మంచిగా జరుగుతాయి మీకని చెప్పారన్న. అదే విధంగా నేను ఆ వాగ్దానం ప్రతిరోజు ఉదయం రాత్రి ఖచ్చితంగా ప్రేయర్ చేసుకునేదాన్ని. అట్టి విధంగానే దేవుడు ఈ క్షణం వరకు మా కుటుంబానికి అంత భద్రంగా కాచుకున్నాడు. తన కృపలో క్షేమంగా ఉన్నాము. ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్ని హెల్త్ ఇష్యూస్, మా కుటుంబం అంతా కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ, ఐసీయూలో ఉన్నప్పటికీ, వెంటిలేటర్స్ పైన ఉన్నప్పటికీ దేవుడు క్షేమకరంగా దేవుని సన్నిధిలో సాక్షి బిడ్డగా నిలబెట్టినాడు. అందుని బట్టి దేవునికే వందనాలు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పూజితమ్మ. ప్రభు సన్నిధిలో దేవుడు చేసిన మేలులు తెలియచేస్తున్నందుకు. లాస్ట్ ఇయర్లో నాకు కూడా గుర్తుంది, అన్న ఇచ్చినటువంటి ప్రాఫెసీ, ఆ యొక్క వాగ్దానపూరితమైనటువంటి మాట, దేవుడు అన్ని విషయాల్లో కూడా ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని మరి దేవుడు
సహోదరితో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానం పట్టుకుని ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. రియల్లీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి స్ట్రగుల్స్లో దేవుడు మరి ఒక తల్లిగా దేవుడు ఆదరిస్తూ, ఒక తండ్రిగా దేవుడు పోషిస్తూ, అన్ని విషయాల్లో కూడా దేవుడు కుటుంబం పట్ల దేవుడు కార్యములు జరిగిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకున్నటువంటి తీర్మానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయక ఇంకెవరైనా కూడా మాట్లాడాలనుకున్నట్లయితే దయచేసి మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఈరోజు వాక్యం నుంచి దావీదు గారి జీవితం నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా దావీదు జీవితంలో చూసినట్టయితే ఆయన దేవుణ్ణి ఒప్పుకున్నారు, నీవే నా దేవుడవు అని. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా మొదటిగా మన దేవుని ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు కొంతమందిని చూసినట్టయితే నేను క్రిస్టియన్ని అని చెప్పడానికి కొంతమంది ఇష్టపడరు. ఇంకా కొంతమంది చర్చ్కి బైబుల్ తీసుకురావడానికి అది అంటే బయట కనిపించడానికి కూడా ఇష్టపడరు. అంటే నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికే వారు ఇష్టపడరు. ఆ విధంగా మనం ఉండకూడదు. దావీదు నా దేవుడు అని ఆయన ఒప్పుకున్నాడు. సో మనం కూడా ఏ పరిస్థితిలో అయినా మన దేవుని ఒప్పుకునే వారిగా ఉండాలి. ధైర్యంగా మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే సజీవుడైన దేవుడికి మనం బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని ఒప్పుకునే వారిగా ఉండాలని మొదటిగా నేను నేర్చుకున్నాను. ఇంకా దావీదు దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడు. తన జీవితంలో గొప్ప రాజు అయినప్పటికీ తనకు అధికారము తనకు సమస్తమైన చేతిలో ఉన్నప్పటికీ ముందు దేవునికి ప్రయారిటీ అనేది ఇచ్చాడు. దేవుని వెతికే వారిగా ఉన్నాడు తను. సో మనం కూడా ఎల్లవేళ దేవుని వెతకాలి. వెతికితే ఆయన దొరుకుతానని చెప్పారు. మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమని దేవుడే మనకు చెప్పారు. సో ఎప్పుడైతే మనం నిజంగా దేవుని వెతుకుతామో ఆయన మనకు ఖచ్చితంగా సమీపంగా ఉన్నాడు కాబట్టి మనల్ని అన్ని విషయాల్లో ఆదరిస్తాడు అని నేను నేర్చుకున్నాను. మనం వేగంగానే లేచి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దావీదు అయితే ఇప్పుడు కొంతమంది చూసినట్టయితే నాకు అంత టైం లేదు, నేను చాలా బిజీ, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అంటారు. కానీ దావీదు ఒక రాజు, ఆయనకి ఎంత పని ఉంటది, అయినప్పటికీ తన పని అంతా పక్కన పెట్టి ఫస్ట్ దేవుణ్ణి ఆయన ముందు పెట్టారు తన జీవితంలో. సో మనం మొదటిగా దేవుని వెతకాలి, ఆయన స్తుతించాలి, వేకువనే లేచి ఆయన సన్నిధిలో మనం టైం స్పెండ్ చేయాలి అని నేర్చుకున్నాను. ఎప్పుడైతే నిజంగా మనం ఆయన సన్నిధిలో మొదటిగా ఆయనతో టైం స్పెండ్ చేసి దేవుడితో డే అనేది స్టార్ట్ చేస్తామో నిజమైన సంతోషం ఆ డే అంతా మనం అనుభవిస్తాము. నేనైతే నా లైఫ్లో నేను ఈ గూగుల్ మీట్లో నేను అటెండ్ అవ్వకముందు, అంతకుముందు నేను ఇలా అంటే వేకువనే లేచి దేవుని స్తుతించేదని కాదు. అంటే హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మార్నింగ్ లేచి జస్ట్ ప్రేయర్ చేసుకొని అలా డే స్టార్ట్ అయిపోయేది. బట్ ఎప్పుడైతే నేను ఈ ప్రేయర్స్కి నేను వస్తున్నానో అప్పటి నుంచి అంటే నాకు ముందు నుంచే నాకు బ్రైట్ యొక్క లింక్ పంపినప్పటికీ నేను చూసి ఏం చెప్తారో, మెసేజ్ ఎలా ఉంటుందో అనేసి నేను జాయిన్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ జాయిన్ అయ్యానో నాకు అర్థమైంది అంటే ఎలా ఉంది అనేది. సో అప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను ఇన్ని రోజులు చాలా మిస్ అయిపోయాను అని. చాలా అంటే ఇప్పటికీ కూడా నాకు అలా అనిపిస్తుంది, నేను దేవుని సన్నిధిని చాలా మిస్ అయ్యాను, చాలా విషయాలు నేను కోల్పోయాను అని. ఎప్పుడైతే నేను ఈ ప్రేయర్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశానో మార్నింగ్ 5 o'clock దేవుడి సన్నిధిలో రావడం, ఆయనను స్తుతించడం, ఇంకా ఆయన మాటలు వినడం అనేది నాకు అలవాటు పడిపోయింది. అప్పుడు నేను ఈ ప్రేయర్స్కి అటెండ్ అవుతున్నప్పటి నుంచి నా హృదయంలో ఆ సంతోషాన్ని, ఆ పీస్ని నేను అనుభవిస్తున్నాను. నిజంగా అంటే ఈ ప్రేయర్స్ వల్ల నేను బ్లెస్ అయ్యాను అని నేను చెప్పగలను. ఖచ్చితంగా దేవుడి గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి ఇంకా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అని చెప్పగలను. ఇంకా నేను నేర్చుకుంది ఏంటంటే మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా రావచ్చు, కానీ ఖచ్చితంగా వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే మన ఆలోచనలు, మన తలంపుల కంటే ఇంకా గొప్ప ప్లాన్ మన మీద దేవుడు వేసి ఉన్నారు. సో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మనం వెయిట్ చేయాలి, దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడు మనం ఖచ్చితంగా వాడిని పొందుకుంటామని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ రవళమ్మ. మీరు నేర్చుకున్నటువంటి విషయాలు చక్కగా ప్రభు సన్నిధిలో తెలియచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా ఉన్నట్లయితే ఆలస్యం చేయక త్వరగా మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సుధీర్. నేను ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే అన్నయ్య, దావీదు చరిత్ర అంటే దావీదు గురించి నేను చదివినప్పుడు అన్నయ్య, దేవునితో ఎలా ఉండేవాడు, దేవునితో ఎలా మాట్లాడేవాడు, దేవునితో ఎలా పోట్లాడేవాడు అని ఆయన గురించి, ఆయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాక
అరే మనం ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాము, మనం ఇలా ట్రై చేయాలి కదా, మనం కూడా ఆయన బిడ్డలమే కదా, మనతో కూడా మాట్లాడతాడు కదా, పైగా ఆయన మనకు రక్తం ఇచ్చి మనం కొన్నాడు అని నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా నేనేమంటే దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో లేనప్పుడు ఏదో ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ ఒక జస్ట్ అలా చదువుకునేవాడిని. కానీ నేను ఎప్పుడైతే దేవుని విశ్వసించి బైబిల్ చదువుకున్నా, మొట్టమొదటిగా లేవగానే ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకున్నాగానే నేను చాలా ఆశీర్వదించుకుంటూ వచ్చాను అన్నయ్య. నేను ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడు నన్ను, ఆయన ఆశీర్వాదం వల్లనే ఇక్కడ ఉన్నాను అన్నయ్య. ఇంకా అన్నయ్య చెప్పాడు, ఎక్కువగానే మనం ఆయనని అంటే లేచి ఆరాధిస్తే ఎలా ఉంటది, ఆ ఆశీర్వాదం ఎలా ఉంటది అనేది నేను చాలా అనుభవించాను అన్నయ్య. ఆ ఆరాధన చాలా అంటే చాలా బాగుంటది. మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని ఆయనను ఆరాధించడం, రాత్రి పూట మనం పడుకున్నప్పుడు నేనైతే చాలా రాత్రులు నిద్ర పట్టకపోతే కూడా దేవుని, ఆయన మాటలు గుర్తు తెచ్చుకుంటూ దేవునిలో ఉండి ఆయన ఆరాధిస్తూ, ఇలా కాపాడావు కదా, ఆయన ఇట్లో యోబుతో ఇలా చేసావు కదా, దావీదుతో అంటే ఒక్కొక్క చరిత్ర గురించి ఒక్కొక్కరిని గురించి నేను మాట్లాడుకునేవాడిని, దేవునితో మాట్లాడుకునేవాడిని అనమాట. ఈవెన్ నేను ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో ఉన్నా కూడా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ లేకపోయినా నైట్ లో నేను అక్కడ రెస్ట్ దొరికినప్పుడు కూడా, ఒకవేళ నిద్ర రాకపోయినా కూడా నేను పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉండేవాడిని. అనుకునేవాడిని, దేవా ఈ క్షణం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా అని కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉండేవాడిని. అనే చెప్పాడు, అంటే మీరు ఎవరైనా అలా చేస్తుంటే బ్లెస్ అవుతారు అని చెప్పి. నేను చాలా అయితే చాలా చాలా బెస్ట్ ఆశీర్వదపడ్డానయ్యా. థ్యాంక్ యూ అన్నయ్య, మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే నేను ఇంకా ఏదో అంటే ఈ మధ్య నేను మళ్ళీ కొద్దిగా అంటే మార్నింగ్ ప్రేయర్ అంటే లేవంగానే ప్రార్థన చేసుకోవడం అనేది ఈ మధ్య కొద్దిగా తగ్గిపోయింది. అయితే నేను అనుకుంటున్నా, ఏంది ప్రభువా, ఏంది ఏదో మిస్ అవుతున్నాను, నేను ఎందుకు ఇలా అవుతున్నాను ఏంటి అని చెప్పి ప్రార్థన చేసుకున్నా, అంటే మనసులో తలుచుకున్నాను. అన్న ద్వారా ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. థ్యాంక్ యూ అన్నయ్య. మరలా నాకు నా అంటే నేను గడిపిన దినంలో నాకు జ్ఞాపకం చేసినందుకు దేవునికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మంచి వాక్యం ఇచ్చారు, మంచి ఆహారం, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సుధీర్ బ్రదర్. తెలియజేసిన ప్రతి ఒక్క విషయం అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడాలని ఆశపడిన వారు త్వరగా మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నారు. ఎవరు లేనట్లయితే మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేద్దామండి. మరొకసారి ఎవరైనా కూడా ఉన్నట్లయితే ఆలస్యం చేయక మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఓకే, ఫైన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి విషయాలు కూడా మరి చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని మనం భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాడు అనేక విషయాలు. మనము ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని కమిట్మెంట్స్ ప్రభుతో ఈ యొక్క నిబంధనలు మనం దేవునితో చేసుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మనం ప్రతి చోట కూడా మనము మన దేవుణ్ణి మనం వెదికే వారంగా ఉండాలి. సో ప్రతి చోట కూడా మనము దేవుని యొక్క సన్నిధిని మనం వెదికే వారంగా ఉండాలి. అంటే మనం దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో సిద్ధపడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ యొక్క సన్నిధి మనలో ఉండినప్పుడు మన ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. కాబట్టి ఎందుకు మనం ఉదయకాల సమయంలో లేవాలి అంటే మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం కదా. అనేక మంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో, ఇందాక రుచితో ఒక మాట చెప్పింది, నేను కూడా ఆ యొక్క పనిని గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అలారం మనల్ని లేపడం కాదు, మనమే అలారం ఆఫ్ చేయాలి. అలారం పెట్టుకున్నప్పటికి కూడా అలారం కన్నా ముందే లేగాలి. ఆత్మ చేత శరీర క్రియలు చేయించాలి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవునికి ఇచ్చేటువంటి ప్రయారిటీ, ప్రభు సన్నిధిలో మనం ఎటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి, దేవునితో వ్యక్తిగత సహవాసం అనేటువంటి ఏ స్థితిలో ఉండాలి, ఇంకా ఈ విషయాలన్నీ కూడా ఇంకా క్షుణ్ణంగా మరి అన్న తెలియచేయలేదు. మనకు కావాల్సినటువంటి విషయాలు మాత్రమే తెలియజేశాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమముది. ఇచ్చినటువంటి యొక్క కృప మనలో ఉన్నటువంటి యొక్క కృప యొక్క జీవము కంటే ఉత్తమమైనటువంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అటు ఉచితమైనటువంటి కృప
దావీదు సెలవిచ్చిన రీతిగా ప్రభా ప్రతి ఉదయం నీ కృపచేత నింపు ప్రభా, నా జీవిత కాలం అంతా కూడా ఉత్సహించి సంతోషిస్తా అంటాడు. సో మన ఉదయకాల సమయంలో కమిట్మెంట్, దేవుడు ఏదైతే మనతో మాట్లాడడం అవన్నీ కూడా మన హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారం మనం జీవించినట్లుగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానపూరితమైనటువంటి కమిట్మెంట్స్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా దేవుడు కొంతమందితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాడు. వారందరూ కూడా మరి దేవునితో ఆ నిబంధనను కలిగి ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు మరి ఎవరైనా కూడా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. త్వరగా ఆలస్యం చేయకోకుండా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, కృపగల మా నాన్న, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. జీవగల దేవ, జీవాధిపతి, రాజుల రాజా, ప్రభులు ప్రభా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న త్రియక దేవ, మీకే వందనాలు ప్రభా. ఇక సాయంకాల సమయంలో మీరు మీ సన్నిధానం మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. మీరు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు తండ్రి. అవును ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మీ సన్నిధి మేము విడవక మిమ్మల్ని ప్రేమించట్లో మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి. అటు కృపతో మమ్మల్ని నింపండి తండ్రి, సహాయం దయచేయండి. చెప్పిన అన్నగారిని బట్టి వందనాలు ప్రభు. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరొక అవకాశం మాకు దయచేయండి తండ్రి. మీ మేళ్లతో ఆశీర్వాదాలతో నింపమని నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నా. శ్రేణి యేసు నామములో అడిగి పెట్టుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.